హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి అతి ముఖ్యమైనటువంటి ద్రావణం నీరు. మనం పొద్దున్న లెగిస్తే ఎక్కువగా 90% నీటితోనే గడుపుతాం రోజంతా. పొద్దున్న లెగిసిన కాడ నుంచి కడుక్కునేదా నుంచి మనం రాత్రి పడుకునేదాకా స్నానాలకి, అన్నిటికీ, తాగడానికి, కడుక్కోవడానికి, తోముకోవడానికి అన్నిటికీ నీటిని ఉపయోగిస్తాం. ఈ నీళ్ళల్లో మనకి అతి ముఖ్యమైన నీరు ఏంటంటే మంచినీరు, అంటే మనం తాగడానికి ఉపయోగించే నీరు. ఆ యొక్క నీటి విలువలు ఎలా ఉండాలి, ఆ నీరు స్వచ్ఛమైనటువంటి నీరు అని ఎలా తెలుస్తుందంటే, మనం కంటితో చూడగానే మన మైండ్ స్కానర్ చేస్తుంది, మన కన్ను స్కానర్ చేస్తుంది. బురద ఉండకూడదు, క్లియర్గా ఉండాలా అని చెప్పేయచ్చు. ఫస్ట్ ఫిల్టర్ మన మైండ్, మన కన్ను. ఫస్ట్ ఫిల్టర్ మన మైండ్, మన కన్ను. చూడగానే నీరు స్వచ్ఛగా నీటుగా కనబడితే నీళ్ళు బాగున్నాయి అంటాం. బురదుంటే బురదున్నాయి ఎట తాగుతాం అంటాం. ఓకే కదా. అంటే ఫస్ట్ ఫిల్టర్ మన ఐ అండ్ మైండ్. నెక్స్ట్ ఫిల్టర్ ఏంటంటే మనకి బురద, మట్టి అవి కూడా కొన్ని కనబడకుండా స్వచ్ఛమైన నీళ్ళల్లో కూడా, తెల్లగా కనబడే నీళ్ళల్లో కూడా ఉంటాయి బురద నీరు. చూడండి, దీంట్లో లేవు. అలా ఉన్నా కూడా మనం దాన్ని ఏ క్లాత్ పెట్టో, 4-5 పొరలు వేసి క్లాత్ని, లేకపోతే ఏదైనా కెమికల్ లాంటివి వాడైనా మనం ఆ నీటిని ఫిల్టర్ చేసుకుంటాం. రెండవ ఫిల్టర్ అది. మూడవ ఫిల్టర్ ఏంటంటే వేడి చేస్తాం. దాంట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే చనిపోతాయి అని. ఇంకొక ఫిల్టర్లు ఏంటంటే ఈరోజు మార్కెట్లోకి వచ్చిన ఫిల్టర్లు. ఆ ఫిల్టర్లన్నీ కూడా తెలుసుగా, యూఎఫ్, యూవి, ఆర్ఓ ఫిల్టర్లు అన్నీ ఉన్నాయి. ఆ ఫిల్టర్లు ఎలా చేయాలా, ఆ ఫిల్టర్లలో ఏ ఫిల్టర్ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏ మలినాలు ఫిల్టర్ అవుతాయి అనేది తెలుసుకుంటే, ముందు మనం తాగే నీరు ఎంతవరకు స్వచ్ఛంగా ఉన్నాయి అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలా. దాంట్లో సాల్ట్స్ ఎన్ని ఉన్నాయి, మన బాడీకి అవి ఆరోగ్యకరంగా, పుష్టికరంగా పనికొస్తాయా లేదా, మన నీరు బలంగా, మన శరీరానికి నీరు కూడా బలాన్ని ఇవ్వాలంటే నీళ్ళల్లో కూడా కొన్ని సాల్ట్స్, మినరల్స్ ఉండాలి. అంటే సాల్ట్స్, మినరల్తో పాటు చెత్త, చెదారం, వైరస్, బ్యాక్టీరియా కూడా ఉంటాయి నీళ్ళల్లో. మరి ఇవన్నీ ఫిల్టర్ చేసుకుంటూ మనకి మినరల్స్ మాత్రమే ఆగాల, సాల్ట్ మాత్రం నిల్వ ఉండాల నీళ్ళల్లో. బ్యాక్టీరియా, వైరస్, చెత్త, చెదారం, ఇవన్నీ డస్ట్ పోవాలా అంటే ఎలాగంటే ఫస్ట్ మనం తాగే నీళ్ళని తీసుకొని ఫ్రెష్గా ఉన్నాయి చూసాం. ఓకే, ఫస్ట్ మనం స్కానర్ చేసుకున్నాం కంటితో. తర్వాత దీన్ని చూస్తున్నారుగా, దీన్ని ఏమంటారంటే టీడీఎస్ అంటారు, డిజార్వ్ టోటల్ సాల్ట్స్, టీడీఎస్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదేం చేస్తుందంటే ఈ టీడీఎస్ మీటరు నీళ్ళల్లో ఉన్నటువంటి సాల్ట్స్ని, మినరల్స్ని చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇది బోర్ వాటర్. ఈ బోర్ వాటర్లో ఎంత సాల్ట్స్ ఉన్నాయి, ఎన్ని మినరల్ ఉన్నాయో చూపిస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనకి సాల్ట్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో మినరల్స్ ఎన్ని ఉన్నాయి చూపిస్తుంది. ఫస్ట్ ఈ యొక్క టీడీఎస్ మీటర్ ఇది ఏం చేస్తుందంటే నీళ్ళల్లో ఉన్నటువంటి సాల్ట్స్ని, మినరల్స్ని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చూస్తున్నాను అలానే. ఈ యొక్క జనరల్గా నీళ్ళల్లో మనకి డస్ట్ ఉన్నా, బురద ఉన్నా కనబడిపోద్ది, కానీ మినరల్స్, సాల్ట్స్, వైరస్, బ్యాక్టీరియా మాత్రం కనబడవు. ఎంత స్వచ్ఛంగా ఉన్నా కూడా మనకి కనబడవు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మనకి ఈ యొక్క మినరల్ సాల్ట్స్ అనేవి ఎంత ఉంటాయి, ఎలా ఉంటాయి చూడండి. ఇదిగోండి, పర్సంటేజ్ చూపిస్తుంది. కనబడుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇదిగోండి, ఈ మినరల్ సాల్ట్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటుంది ఇది మిషన్. చూడండి, అయితే ఈ బోర్ వాటర్లో 195% సాల్ట్స్ ఉన్నాయి. దీంట్లో సాల్ట్స్ అంటే ఏంటి, మినరల్స్, సాల్ట్స్ కరిగి ఉన్న, నీళ్ళల్లో కరిగి ఉన్న సాల్ట్స్, మినరల్స్ ఎంత ఉన్నాయి, 195 చూపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్? చూడండి, ఇదిగోండి, అదిగోండి కనబడుతుంది, 195 ఉంది. ఇది బోర్ వాటర్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత చూద్దాం. చూడండి, ఇంకోటి జస్ట్ ఇది దులిపి మళ్ళీ వేరే దాంట్లో, ఇది భగీరథ నీళ్ళు. మన ఫస్ట్ మన తెలంగాణ గవర్నమెంట్లో
ప్రవేశపెట్టినటువంటి నీళ్లు, ఇప్పుడు అందరూ వాడుతున్న నీళ్ళు భగీరథ నీళ్ళల్లో సాల్ట్స్ ఎంత ఉన్నాయి చూద్దాం. చూడండి 105. ఓకే ఫ్రెండ్స్, కనపడుతుంది కదా, చూడండి అదిగోండి 105. ఈ టీడీఎస్ మీటర్లో మనకి మీటర్ ఏం చేస్తుంది, నీళ్ళల్లోని సాల్ట్స్ని మినరల్స్ని మనకు ఎంతవరకు మన శరీరానికి పనికి వస్తున్నాయి, ఎంత పర్సంటేజ్ ఉంటే మనకి మంచిది అనేది చూపిస్తుంది. ఇది ఆన్లైన్లో దొరికింది. దీన్ని టీడీఎస్ మీటర్ అంటారు, ఎవరైనా తెప్పించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నా, టీడీఎస్ మీటర్ అని ఆన్లైన్లో కొట్టండి, అమెజాన్లో మీకు ఇంటికి వచ్చేస్తుంది. 250, 300 అట్టా ఉంటుంది. కానీ మనకు ఇంట్లో వాడుకోవడానికి చాలు. ఇది చూడండి 105, 106 ఉన్నాయి. భగీరథ నీళ్ళల్లో 105, 106. ఓకే ఫ్రెండ్స్, అదే బోర్ నీళ్ళల్లో చూడండి 195. బోర్ నీళ్ళల్లో ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి, 195, 195. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే, మన బాడీకి 100 నుంచి 250, 300 వరకు టీడీఎస్ ఉన్న నీళ్లు మనకు అవసరం. అయితే ఈ 100 అనేది కూడా పర్వాలేదు, 100 నుంచి 300 వరకు ఉండొచ్చు. మినరల్స్ ఉంటే మన బాడీ చాలా బలంగా ఉంటుంది. ఆ మినరల్స్ని మన ఎముకలు లాక్కొని బలంగా ఉంటాయి. కానీ భగీరథ మోటార్ నీళ్లు ఓకే, రెండు తాగడానికి బాగుంటాయి. దీనికి ఓన్లీ యూవి యూఎఫ్ ఫిల్టర్లే అవసరం, అంటే బ్యాక్టీరియా వైరస్ చంపే ఫిల్టర్లు అవసరం. దీనికి ఇంక నెక్స్ట్ ఆర్ఓ అవసరం లేదు. ఆర్ఓ పెట్టాలంటే మీకు ఈ టీడీఎస్ వాల్యూ పర్సంటేజ్ 500, 600 ఉంటే అది ఘాటైన నీరు, ఉప్పు నీళ్ళు అంటాం వాటిని, ఎక్కువ సాల్ట్స్ మినరల్స్ ఉండిపోయి దాంట్లో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఈ టీడీఎస్ వాల్యూ 100 నుంచి 300 వరకు ఉంటే ఓకే, మంచిది. ఈ నీళ్ళల్లో చూశారుగా, ఈ బోర్ నీళ్ళల్లో 195 ఉన్నాయి. తర్వాత భగీరథ నీళ్ళల్లో 105, 110 ఉన్నాయి. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఈ రెండు నీళ్లు మనకి తాగడానికి మంచిగా పనికొస్తాయి. అయితే మనకి నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయి, తాగడానికి పనికొచ్చే నీళ్లు. సాల్ట్స్ కూడా మనకి ఎన్ని అవసరమో బాడీకి అన్నీ ఉన్నాయి. కనుక ఇవి డ్రింకింగ్ వాటర్, మంచి తాగునీరు. ఓకే ఫ్రెండ్స్, మరి దీంట్లో మనం ఇంకా ఫిల్టర్ చేయవలసింది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వైరస్ బ్యాక్టీరియా మన కంటికి కనబడం. కనుక కొంతమంది వీటిని వేడి చేస్తారు. వేడి చేసినా అవి చనిపోతే ఆ వేడికి 100 డిగ్రీ దగ్గర వేడి చేసి మళ్ళీ కూల్ చేసి తాగుతారు. బాటిల్లో పోసుకొని కూల్ చేసుకొని తాగుతారు. ఇవి వాళ్ళ మంచి నీళ్లు, ఇక ప్యూర్ నీళ్ళు అన్నట్టు, వేడి చేసి ఫిల్టర్ చేసిన. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లోకి ఆర్ఓ, యూవి, యూఎఫ్ అనే ఫిల్టర్స్ వస్తున్నాయి. దాంట్లో లోపల ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ అని, కాపర్ ఫిల్టర్స్ అని అన్నీ వస్తున్నాయి. ఆ ఫిల్టర్లలో మనకి ఏది ఉండాలి, ఏ ఫిల్టర్ మంచిది అని తెలుసుకోవాలంటే ముందు టీడీఎస్ పెట్టి మనం తాగే నీళ్ళని పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించాలో చూపించాను కదా ఫ్రెండ్స్, మరోసారి చూడండి. ఇవి బోర్ వాటర్లు. ఈ బోర్ వాటర్లో ఎంతో టీడీఎస్ ఎంత ఉందో చూడండి. దీని టీడీఎస్ 190. ఈ టీడీఎస్ చూడండి ఎంత ఉందో చూడండి. 195 కాడ నుంచి 200 వరకు ఉన్నాయి. 206 వరకు చూపిస్తుంది. 195, 198 అలా చూపిస్తుంది. ఇది పర్లేదు, ఓకే. మనకి 300 వరకు ఛాన్స్ ఉంది కనుక ఇవి కూడా ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మీకు 105 చూడండి ఫ్రెండ్స్. 110, 111 అలాగా చూపిస్తుంది. చూస్తున్నారు కదా, చూడండి. అంటే ఈ రెండు కూడా మనకి తాగడానికి మంచి నీరు అని ఈ విధంగా చెక్ చేసుకోవాలా. ఇది టీడీఎస్ మీటర్ చూడండి, ఇలా ఉంటుంది టీడీఎస్ మీటర్. దీనికి లోపల సెన్సార్స్ ఉంటాయి, కనపడుతున్నాయిగా చూడండి. అవి రెండు సెన్సార్, అవి నీళ్ళల్లో ముంచాల. ఫస్ట్ మనం ఏ బటన్ ఆన్ చేయాలంటే ఇది ఆన్ బటన్ ముందు ఆన్ చేసి తర్వాత పర్సంటేజ్ నొక్కాలి. అప్పుడు మనకి పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఇలాగ చూపిస్తుంది. పర్సంటేజ్ నొక్కితే ఇవ్వండి ఇలాగ పర్సంటేజ్ వస్తుంది. అప్పుడు నీళ్ళల్లో పెడితే మనకు కరెక్ట్గా ఎంత పర్సంటేజ్ చూపిస్తుంది. చూస్తున్నారుగా, అది 190 to 260 అలాగా. ఇది మంచి ఓకే మినరల్ ఉన్న వాటర్. ఇది నేను మినరల్స్ ఉన్నాయి కానీ దీంట్లో అంత లేవు, తక్కువ ఉన్నాయి. మన బాడీకి కావలిస్తే 150, 100 నుంచి 300 వరకు అవసరం. అవి ఏం చేస్తాయంటే మన బాడీలో అన్ని జీవక్రియలకి మెటబాలిజం జరగడానికి ఈ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి.
మన బాడీలో కణాలు నిర్మించబడటానికి, రీప్రొడక్ట్ అవ్వడానికి, ఎముకల గట్టితనానికి, ఎముకలకి కాల్షియం ఫాస్ఫేట్ అన్నీ కూడా లాక్కుంటూ ఉంటాయి నీళ్ళలో నుంచి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు బయట వాడే డబ్బా నీళ్ళు 20 లీటర్ల క్యాన్ల నీళ్లు అవి మినరల్ వాటర్ అని చెప్తారు, కానీ పేరుకే మినరల్. దాంట్లో 50 ఉన్నాయి టీడీఎస్. అవి ఇప్పుడు లేవు అందుబాటులో. నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు వీడియోలో, మళ్ళీ ఇంకో వీడియో పెడతా. అయితే దాంట్లో మీరు చూడండి, మీరు టీడీఎస్ మీటర్ ఆన్లైన్లో తెప్పించుకోండి. ఇది 250 300 ఉంటుంది. నేను తెప్పించిందే 250 రూపాయలకు అంత తెప్పించాను, 300 అయింది ఇంచుమించుగా. అమెజాన్లో కొట్టండి టీడీఎస్ వాటర్ మీటర్ అని కొట్టండి, డ్రింకింగ్ వాటర్ మీటర్ టీడీఎస్ అని కొట్టండి. అది టీడీఎస్ అంటే డిజర్వ్ సాల్ట్స్ అన్నమాట. అంటే ఏంటి, నీళ్ళల్లో కరిగినటువంటి నీళ్ళల్లో కరిగి ఉన్న మినరల్లను, తర్వాత సాల్ట్స్ని చూపిస్తుంది. అవి ఎక్కువ ఉంటే మన ఒంటికి ప్రమాదం, తక్కువ 50 20 30 ఉన్న ప్రమాదమే. ఈ 50 20 30 ఉంటే మన శరీరానికి ఎంత కావాలా? 150 నుంచి 200 300 వరకు కావాలా. మరి ఇది 20 50 30 ఉన్నాయనుకోండి, మన శరీరానికి రోజు మన శరీరం మళ్ళీ రీకవర్ అవ్వడానికి, సెల్స్ మళ్ళీ రీప్రొడక్ట్ అవ్వడానికి ఈ మినరల్స్ కావాలా, విటమిన్స్ మినరల్స్. మరి నీళ్ళల్లో లేవు, తక్కువ ఉన్నాయి కనుక, ఈ యొక్క కాల్షియం కూడా నీళ్ళల్లో తక్కువ ఉంటుంది కనుక అదేం చేస్తుంది, ఎముకల్లో నుంచి తీసుకుంటాయి అవి. మన బాడీ నీళ్ళ ద్వారా మనం ఇవ్వలేకపోతున్నాం, నీళ్ళల్లో లేవు, ఆ నీళ్లు తాగుతున్నాం, అప్పుడు ఎముకల్లో నుంచి రివర్స్గా తీసుకుంటాయి, అప్పుడు ఎముకలు బలహీనమైపోతాయి. అందుకనే చూడండి, ఈ మినరల్ వాటరు, డబ్బా వాటర్లు, క్యాన్ వాటర్లు, బయట పోసే నీళ్లు అవి తాగితే ఏమైంది, మన బాడీలో ఎముకలు వీక్ అవుతాయని చెప్తారు. జనరల్గా చాలామంది చెప్తున్నారు, మీరు వినే ఉంటారు. కానీ అది వాస్తవం. ఏంది, నీళ్లు తాగితే ఎముకలు అట్టు వీక్ అవుతాయి అన్న ఒక పాయింట్ తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. వాస్తవం అది 100% సైన్స్ ప్రకారం చెప్పింది. అది ఏదో మామూలుగా మాటల ద్వారా చెప్పింది. ఇప్పుడు మీ కళ్ళ ముందు చూపించాను కదా, ఎంత అవసరం మన బాడీకి అంటే 100 నుంచి 300 వరకు. దాంట్లో 50 20 30 ఉంటే మీ బాడీకి మరి సరిపోవు కదా. మరి బాడీ కన్స్ట్రక్షన్ రోజు మనం కష్టపడతాం, పని చేస్తాం, తిరుగుతాం, చూస్తాం, నడుస్తాం. మరి బాడీలో మరి కొన్ని సెల్స్ మనకి ఏమవుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మళ్ళీ సెల్స్ మనం నిద్రపోతున్నప్పుడు, అనంత నిద్రపోయినప్పుడు మళ్ళీ ఆ సెల్స్ ఏమవుతాయి, పునరుజ్జీవం పొందుతాయి. ఆ పునర్నిర్మాణం పొందడానికి మరి మినరల్స్, విటమిన్స్, కాల్షియము, తర్వాత మెగ్నీషియం అన్నీ కావాలా. మరి అన్నీ దేని ద్వారా అందుతాయి, మనం తినే ఆహారం ద్వారా కొంత అందుతాయి, నీళ్ల ద్వారా ఎక్కువగా అందుతాయి. ఎప్పుడైతే మనకి నీళ్ళ ద్వారా మనం అవి లేని నీళ్ళని మనం తాగుతున్నాం అనుకోండి, కాల్షియము, మెగ్నీషియము, విటమిన్, మినరల్ లేనివి, అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్లో నుంచి మళ్ళీ ఈ లాక్కుంటూ ఉంటుంది మన బాడీ, మళ్ళీ లాక్కొని మళ్ళీ రీప్రొడక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మరి కాల్షియం లేవు, నీళ్ళలో కాల్షియం తక్కువ ఉంది, సరిపోవట్లేదు. అది ఏం చేస్తుంది, మరి మన ఎముకని మళ్ళీ రీప్రొడక్ట్ చేస్తూ ఉండాలి. అరుగుదల అరిగింది కవర్ చేయాలా, పెరగాల. ఈ రెండింటికి కూడా ఏం చేస్తే ఎప్పుడు మనం తాగుతున్న నీళ్ళల్లో నుంచి లాగాలంటే ఈ భగీరథ ఇలాంటి నీళ్ళు అయితే ఓకే, 100 to 300 ఉన్న మినరల్స్ ఓకే, నీళ్లు పర్లేదు, మధ్యలో ఎంతైనా ఉంటే మన బాడీకి మంచిది. మరి 20 30 50 60 ఉన్నాయి అయితే మిగతాయి మరి దాదాపుగా 100% కవర్ అవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన బాడీలో నుంచి, మన కణాల్లో నుంచి, మన ఎముకల్లో నుంచి లాగేస్తుంది మన బాడీ. మన ఎముకల్లో నుంచి దానికి కాల్షియం అందట్లేదు మనం తాగే నీళ్ళ ద్వారా. ఎముకల్లో నుంచి లాగడం వల్ల ఎముకలు కొన్ని సంవత్సరాలకి బలహీన పడిపోతాయి, మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అంత లాజిక్, అంత నెంబర్ 1 సైన్స్ ఇది. కనుక దీన్ని ఏదో మీరు లైట్గా తీసుకొని చూద్దాంలే, అప్పుడు అరిగినప్పుడు చూద్దాంలే అనుకొని తాగేస్తున్నారు జనాలు. అవే మినరల్ అనుకుంటున్నారు, అవే స్వచ్ఛమైనవి అనుకుంటున్నారు, అవే మంచి నీళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. టీడీఎస్ వాటర్ ద్వారా మీరు స్వచ్ఛంగా మీరు టీడీఎస్ మీటర్ని ఉపయోగించి చెక్ చేసుకొని దానికి ఏ ఫిల్టర్ కావాలి. ఆర్ఓ వాడొద్దు దయచేసి. ఆర్ఓ అంటే మీకు 600 700 ఉండే కఠినమైన నీళ్లు, కఠిన జలం అంటారు, తాగడానికి పనికిరావు, నోట్లో వేసుకుంటే ఉప్పగా ఉంటాయి, సబ్బు ఇరిగిపోద్ది. అలాంటి నీళ్ళకి ఆర్ఓ వాడండి. ఆర్ఓ అంటే అది సముద్ర నీటిని ఫిల్టర్ చేసేటటువంటి సిస్టమ్ ఆర్ఓ. అది మనం ఇప్పుడు మన ఫిల్టర్లలో పెట్టి అమ్మేస్తున్నారు, తెలియని వాళ్ళు కొనుక్కొని వాడితే ఉన్న మినరల్స్ కూడా పోతాయి ఆర్ఓ వాడితే. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉన్న బాడీకి సరిపోయే మినరల్స్ ఉన్నాయి, దీనికి ఆర్ఓ ఉపయోగించవద్దు. దీనికి ఆర్ఓ అవసరం లేదు. ఆర్ఓ 600 700 1000 అలా ఉన్న నీటికి ఆర్ఓ వాడండి. దీనికి ఆర్ఓ పెడితే ఏమైతే, ఇప్పుడు ఈ నీళ్ళకి ఆర్ఓ పెడితే ఉన్న మినరల్స్ అన్నీ కూడా పోయి ఇది జీరోకి వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు మీరు లాస్ అవుతారు.
కనుక ఆర్ఓ దేనికి వాడాలి, దేనికి వాడొద్దు, యూఎఫ్ దేనికి, యూవీ దేనికి వాడాలి, అల్ట్రా వైలెట్ రేసెస్తో బ్యాక్టీరియా వైరస్ని చంపేసే కనుక ఈ నీళ్ళకి వాడాలి. ఇప్పుడు ఈ నీళ్ళకి ఏ ఫిల్టర్ కావాలి, ఏ ప్యూరిఫైయర్ కావాలి అంటే యూవీ చాలు. యూవీ కార్బన్ ఫిల్టర్, జనరల్ ఫిల్టర్లు చాలు వీటికి మీకు ఆర్ఓ పెట్టద్దు. ఆర్ఓ పెడితే వీటికి ప్రమాదం, మళ్ళీ ఉన్న మినరల్స్ విటమిన్స్ ఆర్ఓ పూర్తి ఫిల్టర్ చేస్తుంది, లాస్ అయిపోతాం మనం. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరు దయచేసి తాగే మంచినీళ్లను తక్కువగా అంచనా వేయద్దు. మనకి జీవనోధారం మంచినీళ్ళు, తాగే నీరుని చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోవాలి. దాంట్లో మినరల్స్ విటమిన్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. బ్యాక్టీరియా వైరస్ని ఎలా రిమూవ్ చేయాలి, ఈ బ్యాక్టీరియా వైరస్ రిమూవ్ చేయడానికి మనకిప్పుడు దీంట్లో మినరల్స్ ఓకే, చెత్త కూడా లేదు, డస్ట్ లేదు. కనుక దీంట్లో తీయవలసింది ఏంటి ఇప్పుడు అంటే మన కంటికి కనబడినవి బ్యాక్టీరియా వైరస్. దాన్ని ఎలా తీయాలంటే వేడి చేసి చల్లార్చి తాగండి. లేదు ప్యూరిఫైయర్ కొనుక్కునే స్తోమత ఉన్నోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొద్దిగా ఈ మధ్య కొంటున్నారు, పర్లేదు దేవుడి దయ. అయితే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ప్యూరిఫైయర్ ఎలాంటిది కొనాలా వీళ్ళు అంటే ఆర్ఓ లేనిది, ఆర్ఓ లేకుండా ఓన్లీ యూఎఫ్ కార్బన్ ఫిల్టర్ ఉన్నది కొనుక్కోండి దయచేసి. మీరు ఆర్ఓ వాడద్దు, చెప్పండి మీ వాళ్ళ తెలియని వాళ్ళు ఆర్ఓ వాడుతుంటప్పుడు టీడీఎస్ చూసుకోండి. టీడీఎస్ 700 800 ఎక్కువ కఠినమైన నీళ్లు ఉంటే అప్పుడు ఆర్ఓ వాడండి. మీరు ఇలాంటి నీళ్ళకి టీడీఎస్లో మీకు తక్కువ 100 to 300 ఉన్న నీళ్ళకి ఆర్ఓ వాడితే నీళ్ళన్నీ కూడా మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మినరల్ మైనస్ అయిపోయి మీ బాడీ మళ్ళీ డ్యామేజ్ అయితే ఎముకలు బలహీనం అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో. చాలా చక్కగా మీరు అబ్జర్వేషన్ చేశారు, వెరీ గుడ్, మంచి వాచ్ చేశారు వీడియోని. అయితే మీరు నేర్చుకున్న విషయం కూడా చెప్పాను కదా మీకు. ఇలాంటి మిషన్ మీకు ఈ యొక్క చిన్న యంత్రం, పరికరం, గ్యాడ్జెట్, ఈ గ్యాడ్జెట్ని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని, సెన్సార్ గ్యాడ్జెట్ ఇది నీళ్ళల్లో ఉన్న మినరల్స్ని విటమిన్స్ని తెలియజేస్తుంది. పర్సంటేజ్ చూడండి. దీన్ని ఆన్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఆన్ ఆఫ్ బటన్ నొక్కాలా, తర్వాత పర్సంటేజ్ నొక్కాలా. చూడండి ఇవ్వండి, ఓకే ఆన్ అయింది. ఇలా ఆన్ అయిన తర్వాత ఏం చేయాలి, దీన్ని నీళ్ళల్లో పెట్టాలా. నీళ్ళల్లో పెట్టినప్పుడు కరెక్ట్గా అలా చూపిస్తుంది. చూడండి 195, 200, 206 చూస్తున్నారుగా, అదిగోండి నీళ్ళల్లో పెట్టాను 206. ఓకే, మన బాడీకి ఓకే. ఇవి ఇందులో విటమిన్స్ ఉన్నాయి దీంట్లో. ఇవి బోర్ వాటర్. ఇవి చూడండి, ఇవి భగీరథ నీళ్ళు. ఇవి భగీరథ చూడండి 110 ఎంత చూపిస్తుంది భగీరథ, 111, 110 అంటే 105 నుంచి చూపిస్తుంది 110 వరకు. ఓకే, ఇది కూడా చాలా హెల్తీ వాటర్. ఇవి కూడా మన బాడీకి చాలా మంచి. దీనికి ఆర్ఓ పెట్టద్దు దయచేసి. ఈ పర్సంటేజ్లు చూపిస్తున్న నీళ్లు మన మంచి నీళ్లు మనం వాడుకోవచ్చు. మామూలుగా యూఎఫ్ ఫిల్టర్ ద్వారా వాడుకోవచ్చు. లేకపోతే అవి ప్యూరిఫైయర్ కూడా కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు ఏం చేశారంటే ఇదే టీడీఎస్ మీటర్ని కొనుక్కోండి. ఇది ఎందుకంటే ఇది చీప్, ఇది 300, 250 అంటే మనం పెట్టగలం. మరీ ఫిల్టర్లు ఇప్పుడు ఈ రోజుల్లో ప్యూరిఫైయర్లు అడ్డగోలుగా దాంట్లో అవసరమైన అనవసరమైన అన్ని ఫిల్టర్లు పెట్టేసి 10,000, 20,000 అంటున్నారు. ఈ ఎచ్చుకుపోతే ఏదో బొచ్చు ఊడిద్దని ఒక సామెత ఒకటి ఉంది. కొంతమంది ఎచ్చుకుపోయి కొంటారు, ఏం తెలియదు వాళ్ళకి. దాంట్లో ఏం ఉంటాయో ఏం ఉండయో ఏం వాడాలో తెలియదు, కొనేస్తారు, చెప్పుకుంటారు, స్టైల్గా చెప్పుకుంటారు 20,000, 30,000 అని. కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, జీరో నాలెడ్జ్. వాళ్ళు వాడే నీళ్ళల్లో ఎంత టీడీఎస్ ఉందో తెలియదు, ఏమి తెలియదు వాళ్ళకి. టీడీఎస్ మీటర్ కూడా తెలియదు. దయచేసి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నాలెడ్జ్ చెప్పడం కోసం ఇలాగా మీరు కూడా అనవసరంగా ఏది వాడాలి అంత ఖర్చు అయింది మీకు. ఇప్పుడు నేను చెప్పిన యూవీ అయితే మీకు ఒక 4-5 వేలు, 3,000 పైన నుంచి 5,000, 6,000లో వచ్చేస్తుంది. మీకు అంత కాస్ట్ ఉండదు, 20-30 వేలు పెట్టవలసిన అవసరం లేదు. కనుక మీరు ఆర్ఓది కూడా సింపుల్గా, ఆర్ఓ కూడా అంత కాస్ట్ ఉండదు. కానీ అలా పెడుతున్నారు మార్కెట్లో, ప్యూరిఫైయర్లు అలా అమ్ముకుంటున్నారు. జనాల బలహీనత, నాలెడ్జ్ లేని వాళ్ళకి అమ్మేస్తున్నారు. లేని వాళ్ళు ఎగబడి కొనేస్తున్నారు. మా ఇంట్లో 30,000 ఉంది, 40,000 ఉంది అని ఇచ్చుకుపోతున్నారు. ఇచ్చుకుపోవద్దు. మీకు ఎంత అవసరమో ఎంతో అంత వాడండి. డబ్బు అనేది అవసరం, దాన్ని ఉచ్చలవిడిగా వాడొద్దు. అడుగులుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇచ్చులకి పోయి ఖర్చు పెట్టుకోవద్దు దయచేసి. మా బయోటెక్ ఇన్ తెలుగు వారి మెసేజ్ కూడా ఇదే మీ అందరికీ. దయచేసి ఈ టీడీఎస్ మీటర్ మీరు కొనుక్కోండి. దీన్ని ఇలాగా మీరు వాడే మంచి నీళ్ళల్లో పెట్టి చూడండి. 100 to
100 to 300 వరకు ఎలిజిబుల్ మనకి. ఇలాగా చూసుకొని అప్పుడు మీకు అంతగా మీకు కొనుక్కోవాలంటే 2-3 వేలల్లో కూడా వస్తున్నాయి. అవి చాలు ఫిల్టర్ చేయడానికి. అది కాపర్ ఫిల్టర్ పెడితే ఇంకా రేట్ ఎక్కువైంది అనుకుంటే కాపర్ బిందె కొనుక్కోండి, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. మళ్ళీ ఆ ఫిల్టర్ మారుస్తూ మళ్ళీ డబ్బులు పెడుతూ ఉండాలి. కాపర్ బిందెలో నుంచి ఫిల్టర్లో పోసుకోండి అవసరం. అది కూడా కష్టం అంటే కొనుక్కోండి. 1000-2000 ఎక్కువైద్ది. కాపర్ ఫిల్టర్ కూడా ఉంటాయి. యూవి, యూఎఫ్, కాపరు, కార్బన్ ఫిల్టర్లు ఉంటాయి. సరిపోద్ది. 4000ల్లో వచ్చేస్తుంది అదైతే. ఓకే ఫ్రెండ్స్, కనుక దయచేసి తాగే నీళ్లను నిర్లక్ష్యం చేయకండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ నీళ్ళల్లో కల్తీ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డయేరియా, జ్వరాలు, రోగాలు, విరోచనాలు, కడుపుకు సంబంధించిన రోగాలు అన్నీ వస్తాయి. కనుక తాగే నీటిని మంచిగా ఈ టీడీఎస్ ద్వారా చెక్ చేసుకొని ఫిల్టర్లు వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మీకు నాలెడ్జ్దాయకమైనటువంటి వీడియోలు పెడుతూ ఉంటాం. మీరు మా వీడియోల్ని తిలకిస్తూ మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ మీ ఫ్యూచర్కి మంచి బంగారు బాట వేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి. ఇది మా బయోటెక్ ఇన్ తెలుగు యొక్క కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరెన్నో వీడియోలు మేము పెడుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, జై హింద్.